హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడ్ థింగ్స్. ఈ రోజు అయితే టేస్టీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ సోయా చంక్ చీజ్ బాల్స్ అయితే రెడీ చేసేసుకుంటున్నాం. మరి లేట్ అని ఫాస్ట్ గా వీడియోలోకి వెళ్దామా? లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సోయా చంక్ చీజ్ బాల్స్ లోకి అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని చూసేద్దాం. ఫస్ట్ అయితే మనకి సోయా చంక్స్ కావాలి, అంటే మనకి మిల్ మేకర్ అని కూడా అంటాం, మిల్ మేకర్. అండ్ నెక్స్ట్ పొటాటో కావాలి, బంగాళదుంప. అండ్ బ్రెడ్ మొత్తం పౌడర్ చేసేసుకుంటాం. అండ్ వెల్లుల్లిపాయ చిన్న చిన్న పీసెస్ అండ్ అల్లం చిన్న చిన్న పీసెస్, కొంచెం మైదా, కారం, గరం మసాలా, ఉప్పు, చాట్ మసాలా అండ్ బ్లాక్ పెప్పర్ అండ్ చీజ్ కావాలి మనకి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే కనుక కుక్కర్లో పొటాటోని అయితే బాయిల్ చేసుకున్నాం ఫస్ట్. అండ్ ఇంకో సైడ్ అయితే కనుక నేను మిల్ మేకర్ మొత్తాన్ని హాట్ వాటర్లో యాడ్ చేసేసుకుని నానబెట్టేసుకున్నాము. అంటే మనం డైరెక్ట్గా బాయిల్ చేసుకోవచ్చు, లేదంటే కనుక హాట్ వాటర్ తీసుకుని మిల్ మేకర్లోకి యాడ్ చేసి నానబెట్టుకోవచ్చు. కాసేపు ఆగితే అవంతా మెత్తబడిపోతాయి. మనం దాన్ని ప్రెస్ చేసి చూస్తే మనకు తెలిసిపోతుంది మెత్తబడినా లేదో. మెత్తబడిన తర్వాత మనం అందులోంచి వాటర్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి వాటిని మొత్తాన్ని సైడ్ పెట్టేసుకోవాలి. ఒక 10 minutes పాటు కొంచెం చల్లబడేలాగా దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే పొటాటో కూడా మనకైతే బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఈ పొటాటోని అండ్ అలాగే సోయా మొత్తాన్ని మనం మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మిక్స్ చేసుకోవాలి అంటే ఈ సోయా చంక్స్ మొత్తాన్ని మనం మిక్సీలో మిక్సీ చేసుకోవాలి. ఇది మొత్తం పేస్ట్లా చేసేసుకోవాలి మనం. ఇప్పుడు నేనైతే ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉందేమో అని చెప్పి మొత్తం అంతా రిమూవ్ చేస్తున్నాను. మీరు కూడా చెక్ చేసుకోండి. మొత్తం వాటర్ రిమూవ్ అయిపోయి కొంచెం చల్లబడిన తర్వాత అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి దీన్ని మొత్తాన్ని. నేనైతే జార్లోకి తీసేసుకున్నా. మనకి సోయాది పేస్ట్ అయితే మటుకు రెడీ అయిపోయింది. ఇప్పుడు దాంతోపాటుగా మనం పొటాటో మొత్తాన్ని కూడా స్మాష్ చేసేసుకోవాలి. ఈ స్మాష్ చేసుకున్న పొటాటోని ఇప్పుడు మనం సోయా చంక్స్ పేస్ట్లోకి అయితే యాడ్ చేసుకుని మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అయితే కనుక మనం ఇప్పుడు ఇందులోకి కారం, ఉప్పు, చాట్ మసాలా, గరం మసాలా అండ్ లైట్గా బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం మీకు థిక్ టెక్స్చర్ రావాలి అనుకుంటే కనుక మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. మైదా అనేది ఆప్షనల్. నేనైతే లైట్గా మైదా కూడా యాడ్ చేశాను. ఇదైతే ఆప్షనల్, టోటల్ ఆప్షనల్ అనమాట ఇది మైదా అనేది. మొత్తం యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న పీసెస్ అయినా వెల్లుల్లిపాయ అలాగే మనం అల్లం కూడా లైట్గా యాడ్ చేసుకున్నాం. అల్లం డైరెక్ట్గా మీరు డ్రై జింజర్ పౌడర్ దొరికితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక అల్లం పీసెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మొత్తం నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సోయా పేస్ట్ మొత్తాన్ని మనం బాల్స్లో చేసుకోవాలి. చేసుకునే ముందర మైదాలో లైట్గా వాటర్ యాడ్ చేసుకుని బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుని మనం ఇలా వాటర్ మిక్స్ అయితే రెడీ చేసుకోవాలి. మనకి మెయిన్ టైటిల్ ఇది కదా, చీజ్ బాల్స్. ఇప్పుడు ఇందులోకి మనకి చీజ్ అయితే కావాలి. చీజ్ మొత్తాన్ని పీసెస్ కింద కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ సోయా అండ్ పొటాటో పేస్ట్ మొత్తాన్ని మనం ఇలాగ చీజ్ యాడ్ చేసుకుని బాల్స్లో రెడీ చేసుకోవాలి. ఈ రెడీ చేసుకున్న బాల్స్ అయితే మటుకు మనం అందులో మైదా వాటర్ రెడీ చేసుకున్నాం కదా, దాంట్లో అయితే డిప్ చేసుకుని బయటికి తీసుకోవాలి. చూడండి, డిప్ చేశాను. ఇందులో డిప్ చేసి ఇప్పుడైతే మనం ఇందాక తీసుకున్న బ్రెడ్ మొత్తం పౌడర్ చేసుకున్నాం కదా, ఈ బ్రెడ్ పౌడర్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. మనకు మైదా వాటర్లో యాడ్ చేయడం వల్ల ఏంటంటే బ్రెడ్ అంతా కొంచెం అంటుకుంటుంది నీట్గా. మనకి తర్వాత క్రిస్పీనెస్ కూడా వస్తుంది మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇది యాడ్ చేయడం వల్ల. అంతే, ఇలా బాల్స్ రెడీ చేసుకున్న తర్వాత నేనైతే ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఆయిల్లోకి అయితే మనం ఆ బాల్స్ మొత్తాన్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. డీప్ బ్రౌన్ కలర్ వస్తుంది, అప్పటి వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీనెస్గా ఉంటుంది అండ్ లోపల మొత్తం కూడా నీట్గా మగ్గుతాయి. లేదంటే లోపలంతా మనకి రెడీ అవ్వకుండా వచ్చేస్తాయి. డీప్ చూసారు కదా మీరు, ఇక్కడ ఉన్నట్టుగా డీప్ బ్రౌన్ కలర్లో అయితే అవ్వాలి మొత్తం మనకి బాల్స్ అంతా. అంతే గైస్, సోయా చంక్ చీజ్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇందులోకి టమాటో సాస్ యాడ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను కాదు, చాలా ఎక్సలెంట్ వచ్చింది చీజ్ బాల్స్ అయితే. టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను చెప్పడం కాదు, మీరు కూడా ఈ వీడియో చేసి ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి. ఎక్సలెంట్ ఉంది. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి. Thanks for watching. Follow We Foodie Things.